ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అన్ని పార్టీలు డబుల్ ఓట్లపై పోరాటం చేస్తున్నాయి. మరి వాటిని కనిపెట్టడం ఈసీకి సాధ్యమేనా? ఎంత తక్కువ సమయంలో డూప్లికేషన్ తొలగింపు వీలవుతుందా? పూర్తి స్థాయిలో బోగస్ ఓట్లను తీసేయడం సాధ్యమయ్యే పనేనా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేనంతగా అసలు ఈ దొంగ ఓటర్లను ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీనే. నిజంగా దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ పెద్ద డిబేట్కు కారణమవుతున్నాయి. విషయం ఏంటంటే టీడీపీ నేతలేమో ఇదంతా చేస్తోంది వైసీపీ వాళ్లే అంటారు. సీన్ కట్ చేస్తే దీనంతటికి కారణం టీడీపీ వాళ్లే అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూడ్డానికి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఈ పంచాయతీ ఇదివరకే ఢిల్లీ దాకా చేరింది. ఇప్పుడు సీసీ రాజీవ్ కుమార్ బృందం విజయవాడ రావడంతో ఇక్కడే తేల్చుకునే పనిలో పడ్డాయి ఏపీ పొలిటికల్ పార్టీలు. ఏపీలో ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా ఈ దొంగ ఓట్ల వ్యవహారమే ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడు ఇది సార్వత్రిక ఎన్నికలు, అందుకే సీన్ క్లైమాక్స్కు చేరింది. ఒక దశలో ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లున్నాయని ఎన్నికల సంఘమే చెప్పిన సందర్భం. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్స్తో 2,51,767 ఓట్లున్నట్టు లెక్క తేలింది. ఒకే డోర్ నెంబర్తో 10 ఓట్లకు పైగా దాదాపు 57,000కు పైగా ఇళ్లు ఉన్నాయంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, ఓటర్ జాబితాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నది టీడీపీ వెర్షన్. కాదు 40,76,580 దొంగ ఓట్లని ఓటర్ జాబితాలో చేర్పించారని ఒక సందర్భంలో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదంతా గోల్మాల్ గందరగోళం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఒక దగ్గర ఓటున్నా అదే సెగ్మెంట్లో మరో చోట మరో అడ్రస్తో మరో ఐడీతో పేర్లలో అక్షరాలు మార్చి, ఐడీ ప్రూఫ్ల్ని ట్యాంపర్ చేసి, ఫోటోలు మార్చి, ఇంటి పేర్లు మార్చి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సానుభూతి పరుల్ని చేర్చి డూప్లికేషన్లో దొరకకుండా జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా దొంగ ఓట్లు నమోదు చేయించారన్నది అభియోగం. వైసీపీ నేతల అనుమానం ఏంటంటే MyDashboard.com పేరుతో టీడీపీ అక్రమాలకి పాల్పడుతోందని అంటున్నారు. అమెరికా, లండన్ సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారని, పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ ఇదివరకే ఏసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారంటున్నారు. అందుకే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్ పెట్టాలంటున్నారు. దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి ఆ ఓట్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తమ పార్టీ సానుభూతి పరుల ఓటర్లను తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తుల్ని బీఎల్ఓలకు టీడీపీ నేతలే ఇస్తూ కావాలనే తొలగించేలా చేస్తున్నారంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని, టీడీపీ చేసిన ఆ తప్పుల్ని తాము సరిదిద్దామంటున్నారు సజ్జల. అటు ఓటర్ ట్యాంపరింగ్ పై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35,000 డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువుల్ని ఏపీ బీజేపీ నేతలు ఇదివరకే ఎన్నికల సంఘానికి ఇచ్చారు. తిరుపతి బైపోల్లో దాదాపు 35,000 మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేని వారికి సంబంధించి 61,000 ఓట్లు చేర్చారని పురంధేశ్వరి ఆరోపించారు. విశాఖపట్నం నార్త్లో ఇంటింటి సర్వే చేయగా 2,70,000 మంది ఓటర్లుంటే అదనంగా మరో 61,000 మంది ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని, కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడమే మిగిలింది అంటున్నారు. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర 35,000 ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం. అటువంటి ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే 35,000 మంది ఓటర్ కార్డ్ని డూప్లికేట్ చేసి మేము చాలా పెద్ద మెజారిటీ సాధించాము అని చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుందో, వారు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు వారి కాన్స్టిట్యువెన్సీలో వారు డోర్ టు డోర్ సర్వే చేయించినప్పుడు వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 మంది ఓటర్స్ ఉన్నట్లయితే దగ్గర 61,000 మంది పేర్లు ఎవరైతే అక్కడ భౌతికంగా అక్కడ లేరో, ప్రత్యక్షంగా అక్కడ లేరో,
వారి పేర్లు చేర్చడం జరిగింది. అంటే చనిపోయిన వారు కావచ్చు, లేదా అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి వేరే చోటకు వెళ్ళి స్థిరపడిన వారు కావచ్చు. ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాలో ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఏపీలో 0 డోర్ నెంబర్తో 4,16,064 ఇళ్లున్నాయని చెబుతున్నారు. ఈ ఇళ్లలో ఓటర్లు భారీగా నమోదయ్యారని అంటున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాలంటీర్ల హస్తం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కాదు టీడీపీ చేసిన పనే ఇదని, తాము చాలా వరకు సవరించామని వైసీపీ అంటోంది. అందరి పోరాటం బోగస్ ఓట్లపైనే. మరి నిజమేంటన్నది ఈసీనే తేల్చాలి.